అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం. నేను మీ గౌతమ్ కుమార్, ప్రకృతి వ్యవసాయ విభాగం ముదినేపల్లి మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మన సింగరాయపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం బలోపేతం చేసే కారణంగా ఈరోజు మనం ఇక్కడ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేస్తున్నాం. ఈ యొక్క కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం వరి పంటకి, అలాగే కూరగాయల పంటలకి, అన్ని రకాల పంటకు కూడా గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది, పెరుగుదలకు. దీని యొక్క తయారు చేసే విధానం అన్నీ కూడా మీకు ఈరోజు వివరించబోతున్నాం. ముందుగా మన నిమ్మకాయలని రసం తీసుకోవాలి. ఈ రసం తీసుకున్న నిమ్మకాయలని తర్వాత ఈ రసాన్ని ఇలా రసం తీసుకున్నామండి. అలాగే ఈ డబ్బాల్లో వచ్చేటప్పటికి ఒక 15 కోడిగుడ్లు తీసుకోవడం జరుగుతుంది. ఆ గుడ్లపై ఈ నిమ్మరసాన్ని గుడ్లు మురిగే వరకు కూడా పోస్తాం అన్నమాట. అయితే ఈ నిమ్మరసం పోసిన తర్వాత దీన్ని డైలీ కూడా ఒకసారి మూత తీస్తూ పెడుతూ ఉండాలి, గ్యాస్ ఫామ్ అవ్వకుండా. అలాగే 11 రోజులు అయ్యేప్పటికీ దీంట్లో గుడ్లు అనేవి కనిపించవు అనమాట. మొత్తం నిమ్మరసంలో గుడ్లు అనేవన్నీ కూడా కరిగిపోతాయి. ఇలా తయారైన ద్రావణంలో 1 లీటర్ ద్రావణానికి 1 అర కేజీ నల్ల బెల్లం అనేది మనం కలుపుకోవడం జరుగుతుంది. ఈ నల్ల బెల్లం కలుపుకున్న దాన్ని 1/2 లీటరు, ఎకరానికి 1/2 లీటర్ మనం మోతాదు చొప్పున తీసుకుని 100 లీటర్ల నీటిలో కలుపుకొని వరి పంటలపైన, అలాగే కూరగాయలు, పండ్ల జాతులు అన్ని రకాల పంటలపైన కూడా దీన్ని పిచికారీ చేసుకోవచ్చు. దీన్ని పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కలు ఏపుగా ఎదగడం జరుగుతుంది, అలాగే బలంగా ఎదుగుతాయి, మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింగరాయపాలెం పరిసర గ్రామ ప్రజలందరూ కూడా, రైతాంగం అంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ నమస్కారం.